ఆహా! ఏందబ్బా అది ఎర్రెర్ర మూటల్లో ఉన్నాయనుకుంటున్నారా? ఏందో కాదు ఫ్రెండ్స్, అవి చెనిక్కాయలు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ సంగీత. అందరూ బాగున్నారు, మీరు బాగుంటే నేను బాగుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీలో ఎంతమందికి చెనిక్కాయలు అంటే ఇష్టమో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇకైతే చూడండి, మేమైతే చెనిక్కాయలు ఆరబెట్టేసి కాటాలు వేస్తున్నారనమాట. మామూలుగా అయితే కాటా వేసేవాళ్ళు మా ఊర్లే వాళ్ళే వస్తారనమాట. కానీ హిందీ వాళ్ళు వచ్చారు, మిల్లులో పనిచేస్తారంట. వాళ్ళు లారీ అన్నే తొడుక్కొని వచ్చారు, చెనిక్కాయలు వేసుకొని పోయే వాళ్ళే తొడుక్కొని వచ్చారనమాట. వాళ్ళు హిందీలో అంటున్నారు, ఏం అర్థం కాలేదు అది. సరేలే, ఇంక మనకి వాళ్ళతో ఏం పని, కాయలుగా తీసుకుని వెళ్తారని చెప్పి పైన అన్నీ తోసిచ్చేసాము. బాగా పైన అన్నీ జవురుకునేసారు. ఇక అడుక్కాయలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా బాగా తీసిచ్చేసి అవి కూడా తీసుకునేసారనమాట. ఇక ఆ మట్టి అంతా జల్లిచేసి నేను పప్పు అంతా ఏరేసి ఇంటికైతే ఎత్తుకొని వెళ్ళిపోవాలి. పట్లన్నీ తిరిగేసి బాగా ఎండబెట్టేసి, వర్షాకాలం కదా కొద్దిగా ఇబ్బంది అనమాట చెనిక్కాయ పని అంతా. ఇంకా పట్లన్నీ కూడా మడతేసి పెట్టేసి మేమైతే ఇంటికి ఒక మూట అయితే ఎత్తుకున్నాం అనమాట. ఇక చాలదు, మేము 10 మంది ఉండేది కదా, కావాలి పప్పులు కానీ ఇంకా చట్నీలు కానీ ఇంకా కూరల్లోకి కూడా మేము అవే వాడతాము. ఇక వాళ్ళు చూడండి, ఆ మూటలు అక్కడ ఎత్తేసుకొని ఒక 2 మూటలు కింద వేసుకో అన్నారనమాట. ఎత్తేస్తా అన్నారు, ఒక మూట అయితే కింద పడిపోయింది. ఓకే, వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.